ఉరుకుల పరుగుల జీవితాలు స్మార్ట్ ఫోన్ల మాయాలోకంలో పడి మట్టి వాసనను నేటి తరం మర్చిపోతోంది. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో ఓ అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. తాతయ్య, నాకు బొమ్మరిల్లు కట్టిస్తేనే సంక్రాంతికి మీ ఇంటికి వస్తా, లేదంటే రాను అని ముద్దుగా మొండికేసిన మనవరాలి కోరికను తీర్చడానికి ఆ తాతయ్య అమ్మమ్మ పడిన తపన ఊరందర్నీ ఆశ్చర్యపరిచింది. బొద్దాం సుభాన్ రెడ్డి, సూర్యకళ దంపతులు తమ మనవరాలు అరణ్యారెడ్డి కోసం 3 రోజుల్లో శిల్పారామం తరహాలో ఒక అద్భుతమైన మట్టి బొమ్మరిల్లును సిద్ధం చేశారు. కేవలం ఇల్లు కట్టడమే కాదు, వైభవంగా గృహప్రవేశం చేయించారు. అది బొమ్మరిల్లే అయినా ఒక నిజమైన కొత్త ఇంటికి చేసినట్లే ఊళ్ళో అందర్నీ పిలిచి బంధుమిత్రుల సమక్షంలో పాలు పొంగించి పిండి వంటలు వడ్డించారు. ఆ చిన్నారి కోరిక తీర్చడంలో వారు చూపిన ఆత్మీయతను చూసి స్థానికులు ఫిదా అయిపోయారు. అరణ్యారెడ్డి మరియు సుభాన్ రెడ్డి సూర్యకళ గార్ల మన్మరాలు. ఆవిడ పండుగకు సంక్రాంతి శుభ సందర్భంగా రమ్మని పిలిస్తే ఆమె నాకు కోరిక మేరకు మీరు ఒక బొమ్మరిల్లు కట్టిస్తేనే వస్తా, లేదంటే రాలేను అని మాతో చెప్పింది. కాబట్టి నేను నా భార్య కష్టపడి ఆ బొమ్మరిల్లును కట్టి ఆ బొమ్మరిల్లుకు ఆహ్వానించాము. అది చూసి ఫోటోలో పెట్టిన తర్వాత చూసే వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి చాలా ఆనందపడింది. ఆ దానికి మేము ఏం చేశామంటే ఈ కాలనీ ప్రజలను పిలిచి అందరి సమక్షంలో చిన్నపిల్లలను అందరినీ ఏకం చేసి ఈ ప్రోగ్రాం చేద్దాము, బొమ్మరిల్లు గృహప్రవేశం చేద్దాము అన్న ఉద్దేశంలో మేము చేశాము. అందరికీ ఆమె కోరిక మేరకే చిన్నపిల్లలకు భక్ష్యాలు అనేది కూడా స్వీట్లతో సహా పంచిపెట్టింది. నేటి తరం పిల్లలు కంప్యూటర్లు, ట్యాబ్లకే పరిమితమవుతున్న వేళ తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను, తెలుగు సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని ఆ దంపతులు గర్వంగా చెబుతున్నారు. మట్టి బొమ్మలు, ఆటపాటల ద్వారా మన సంస్కృతిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని వారు పిలుపునిచ్చారు. బొద్దాం సుభాన్ రెడ్డి, బొద్దాం సూర్యకళ. మాకు ఒక మన్మరాలు, 3 మన్మలు. ఆ మన్మరాలు కోరిక నుంచి సంక్రాంతి పండుగకు వస్తే బొమ్మరిల్లు కట్టిస్తేనే వస్తా, లేకపోతే రాను అన్నది. సరే అని చెప్పి వాళ్ళు వచ్చేసరికి 3 days పట్టింది అది కట్టడానికి. 3 daysలో కంప్లీట్ చేసినాక మళ్ళీ మా అమ్మాయి, మా మన్మరాలు వచ్చి వాళ్ళే వానికి అంత గాజు రుద్ది ముగ్గులేసి దాన్ని ముస్తాబు చేసారు. మొత్తం శిల్పారామంలో ఎట్లుంటుందో అలా ఉండాలని అంటే అట్లాగే చేసారు వాళ్ళు. బొమ్మలు కూడా తయారు చేసారు. మా అమ్మాయే తయారు చేసింది బొమ్మను. ఒక మగపిల్లగాడు, ఆడపిల్ల అని చెప్పి. మళ్ళీ మా మనమరాలేమో గణేషుని తయారు చేసింది, ఒక పూజారిని తయారు చేసింది. మళ్ళీ అన్ని గిన్నెలు పెట్టేసి పాలు వేసి పాలు పొంగబెట్టి మంచిగా అన్నీ వేసి మళ్ళీ వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా భక్ష్యాలు చేసింది మా మనమరాలే. చిన్నగా మంచిగా భక్ష్యాలు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టాలని చెప్పి భక్ష్యాల రూపంలో చేసి పెట్టింది. ఈ వేడుకకు హాజరైన కాలనీవాసులు ఆ చిన్నారిని దీవించి పసుపు కుంకుమలు అందచేశారు. ఏ విదేశీ వినోదం అందించలేని ఆనందాన్ని ఈ బొమ్మరిల్లు అందించిందని, ఇలాంటి అపురూప వేడుకను తాము ఇప్పటివరకు చూడలేదని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మీయతకు, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన ఈ బొమ్మరిల్లు ప్రస్తుతం వెల్దండలో హాట్ టాపిక్గా మారింది.